హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీహెచ్ నాలెడ్జ్. మనకి తెలంగాణ ప్రభుత్వం షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ నుంచి కొన్ని జాబ్స్కి నోటిఫికేషన్ అనేది వచ్చింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇక్కడ చూడండి, రాజన్న సిరిసిల్ల జిల్లా నందు 2024 సంవత్సరంలో కొత్తగా మంజూరైన తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్ కులాల స్టడీ సర్కిల్ సిరిసిల్ల బ్రాంచ్ నందు ఈ కింది తెలిపిన ఉద్యోగాలకు అవుట్సోర్సింగ్ ద్వారా నియమించుటకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తులను ఆఫ్లైన్ ద్వారా 16/08/2024 నుంచి 25/08/2024 వరకు జిల్లా ఉపాధి కల్పనాధికారి రాజన్న సిరిసిల్ల కార్యాలయంలో అన్ని పని దినంలో స్వీకరించబడును. ఉద్యోగ హోదా అండ్ ఎలిజిబిలిటీ సంబంధించిన డీటెయిల్స్ అనేవి కింద ఇచ్చారు. అండ్ ఉద్యోగాలు చూడండి, ఆఫీస్ మేనేజర్ కమ్ అకౌంటెంట్ అనమాట. బీకామ్ చేయాలి అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. 31,000 శాలరీ. కోర్స్ కోఆర్డినేటర్ ఒక పోస్ట్ అనేది ఉంది. అండ్ ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్లస్ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి. ఆఫీస్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ సంబంధించి డిగ్రీ ప్లస్ పీజీడీసీఏ కోర్స్ అనేది చేసి ఉండాలన్నమాట. అంటే కంప్యూటర్ నాలెడ్జ్ సంబంధించి కోర్స్ అనేది చేసి ఉండాలి. ఇది కూడా 31,000. అండ్ ఆఫీస్ అసిస్టెంట్ అటెండర్స్ వచ్చేసినట్లయితే 3 పోస్టులు అనేవి ఉన్నాయి. 2 మెన్ 1 ఉమెన్ అనమాట. 7th క్లాస్ అనేది పాస్ అయ్యి ఉండాలి. 22,000 శాలరీ అనేది ఉంటుంది. అండ్ దీనికి సంబంధించినటువంటి ఆఫ్లైన్లో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. రాజన్న సిరిసిల్ల సంబంధించినటువంటి ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీస్లో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా అవుట్సోర్సింగ్ జాబ్స్. సో అవుట్సోర్సింగ్ జాబ్ అని అప్లై చేయకుండా ఉండకండి. స్టేట్లో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, కానీ ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి. అది కూడా ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీస్ సంబంధించినటువంటి సిరిసిల్ల జిల్లాలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో అవుట్సోర్సింగ్ మీకు దాదాపు రెగ్యులర్గా ఉంటుంది, మిమ్మల్ని తీసేయరు. సంవత్సరాలు అవుట్సోర్సింగ్ జాబ్స్ అనేవి కంటిన్యూ అవుతూనే ఉంటాయి అన్నమాట. ఈ జాబ్స్ అనేవి తీసేయరు. అవుట్సోర్సింగ్ అని చెప్తారు కానీ ఎప్పుడూ తీసేయరనమాట. దాదాపు ఇవన్నీ కూడా కంటిన్యూ అవుతూనే ఉంటాయి. ఇవే శాలరీతో ఇవి ఇలానే కంటిన్యూ అవుతుంటాయి అనమాట. సో ఒకటి అప్లై చేసే ప్రయత్నం చేయండి. అండ్ అప్లికేషన్ ఫామ్స్ కూడా మీకు అక్కడే దొరుకుతాయి అనమాట. ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీస్లోనే మీకు అప్లికేషన్ ఫామ్స్ కూడా దొరుకుతాయి. అక్కడికి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ జిరాక్స్లు తీసుకెళ్ళండి, ఫోటో తీసుకెళ్ళి మీరు అప్లై చేసుకోండి. 25th లాస్ట్ డేట్ అనమాట. ఈ మంత్ 25th లాస్ట్ డేటు. ఓకేనా. మిమ్మల్ని ఇంటర్వ్యూ తీసుకోవడం అనేది జరుగుతుంది. అండ్ ఇంటర్వ్యూ ద్వారా మిమ్మల్ని సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా. అండ్ కొంత టైపింగ్ టెస్ట్ సంబంధించినటువంటి ఈ టెస్ట్ అనేది ఉంటుంది. ఓకే. అండ్ ఇదండి మనకి షెడ్యూల్ కులాలు అంటే ఎస్టీ స్టడీ సర్కిల్ సంబంధించినటువంటి జాబ్స్ యొక్క వివరాలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.